హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనీ స్టార్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఏం స్పెషల్ చేశారు? ఈరోజు మనం చాలా సింపుల్గా బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకుందాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట ఇది. దీనికోసం కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. నేను 4 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఆనియన్స్ కూడా చిన్నవే అండి. ఇలా ఎగ్స్ కూడా మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసి ఎల్లో సపరేట్ చేసి పెట్టుకోండి. ఇవి కాస్త మెత్తపడేంతవరకు ఫ్రై చేసుకోండి. త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. అలానే దీనిలోకి కొద్దిగా పసుపు యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి వేసేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా సపరేట్గా ఇలా కొద్దిగా అనుకొని మనం ఎగ్స్ వేసేసుకుందాం ఇందులోకి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ, యమ్మీగా ఉంటుంది. మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని నీట్గా ఇప్పుడు మీకు టేస్ట్కి సరిపడా ఇందులో కారం, సాల్ట్ యాడ్ చేసుకోండి. చపాతీలోకైనా, రోటీలోకి, పుల్కాలోకి, పరోటా, అలానే వైట్ రైస్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి 5 మినిట్స్ క్లోజ్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి అర్థమైపోతుంది కర్రీ రెడీ అని చెప్పి. ఈ స్టేజ్లో మనం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఎల్లో సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకొని ముందుగా వేసేస్తే మొత్తం అంతా ఇలా స్మాష్ అయిపోతాయి కదండి. లాస్ట్లో వేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేడి అన్నం పెట్టుకొని తినండి. అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.